రాజమండ్రిలోని వేమగిరిలో మెగా ఫ్యాన్స్ సందడి నెలకొంది. రేపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. మెగా ఈవెంట్కు భారీగా ఏర్పాట్లను చేస్తున్నారు. హైవేపై భారీ ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. భారీగా అభిమానులు తరలి రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్పై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. రాజమండ్రిలో మెగా కుటుంబం ఒక పండుగ జరుగుతుందా అని ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే రేపు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ విడుదల కార్యక్రమానికి రాజమండ్రి రూరల్ యామగిరి దగ్గర ఇక్కడ విశాలమైన స్థలంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి కూడా. మనం చూస్తున్నాం, చాలా చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ భారీ బందోబస్తు మధ్య ఎంతమంది ఇక్కడికి వస్తారు, దానికి అనుకూలంగా ఏ ఏర్పాట్లు చేయాలని కూడా పరిశీలించారు. అదేవిధంగా చూసినట్లయితే ఆ ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్కి ప్రత్యేక ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే మెగా స్టార్ చిరంజీవితో పాటు గేమ్ చేంజర్ సాయంత్రం 6 గంటలకి ప్రారంభం అవుతున్నప్పటికీ కూడా మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడికి అభిమానులు వచ్చి ప్రేక్షకులు వచ్చి చేరుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనతో ఏర్పాట్లు సాగుతున్న రేపు ఈవెంట్ ఏ విధంగా కొనసాగుతున్నది, ఇక్కడ మనతో మాట్లాడడానికి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్న అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా పూర్తిగా వస్తున్నాయి? రేపు సాయంత్రం ఎన్ని గంటలకు సభ ప్రారంభమవుతుంది? ముఖ్య అతిథులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే అభిమానులు ఇక్కడికి చేరుకునే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? క్రమశిక్షణ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మీరు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ విధంగా విజ్ఞప్తి చేద్దాం? అందరికీ నమస్కారం అండి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం ఇక్కడ జరగబోతుంది. రేపు సాయంత్రం 4:05 ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఈ ముందుగా ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా ఈ గోదావరి జిల్లాల ప్రాంతాలే కాకుండా ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది రాజమండ్రి చేరుకున్నారు. అధిక సంఖ్యలో ఈ అభిమానులు, రాజకీయ నాయకులు అందరూ కూడా తాకిడి ఎక్కువ ఉండడం వల్ల ఈ పాసులు ఇవ్వలేని పరిస్థితి. పోలీస్ శాఖ వారు చాలా అనుమతులు పెట్టారు. వారు పెట్టిన నియమ నిబంధనలు పాటిస్తూ తక్కువ మందిని అనుమతించి దగ్గరలో ఉన్న గ్రౌండ్లో కొన్ని స్క్రీన్స్ పెట్టి ఎవరైతే ఎక్స్ట్రా వచ్చారో వారందరూ కూడా ఆ స్క్రీన్స్ ద్వారా చూపించి, అదేవిధంగా ఇళ్లలో కూర్చొని, హోటల్స్లో కూర్చొని చూసుకునే విధంగా అన్ని టీవీల్లో లైవ్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఎత్తున పోలీస్ శాఖ వారు అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఇటు నిర్మాత సైడ్ నుంచి, ఇటు జే మీడియా తరపు నుంచి 500 మంది బౌన్సర్స్ పెట్టి ఎవరూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా వచ్చిన వారికి త్రాగునీరు కానీ, వారికి భోజన వసతులు కానీ అన్ని రకాల కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ సభ విజయవంతం చేయడానికి ఇటు చిరంజీవి గారి అభిమానులతో పాటు ఇటు జన సైనికులు, ఇటు సినిమా ప్రొడక్షన్ తరపు నుంచి అందరం కూడా సాయశక్తిలో కృషి చేసి ఈ సభని, ఈ కనులు విందైన ఈ ఈవెంట్, మెగా కుటుంబం యొక్క ఈవెంట్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు ఒకే వేదిక మీద మనల్ని కనువిందు చేయబోతున్నారు. ఇది చాలా అరుదైన సీన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడో రంగస్థలం సినిమాలో చూసాం, మళ్ళీ ఇప్పుడు మనకి ఇది వారి పుట్టిల్లు మెట్టినిల్లు లాంటి గోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ మెగా సందడిలో వారిద్దరూ వచ్చి సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు బాగా చేయడానికి మేము సన్నద్ధమయ్యాము. అంటే ఒక సంఘటన జరిగింది హైదరాబాద్లో, ఒక సంజయ్ థియేటర్ దగ్గర ఘటన మీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన దగ్గరదే. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ వేల మంది తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. గోదావరి జిల్లాలో అంతా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ ఏర్పాట్లు మాత్రం ఏ విధంగా తీసుకోబోతున్నారు? మెగా కుటుంబం తరపు నుంచి ఇటువంటి ఈవెంట్లు, కొన్ని వందల ఈవెంట్లు, లక్షలాది మంది ఆదరైన ఈవెంట్లు చేయడం జరిగింది. దానికి మాకు అలవాటు కాబట్టి గత వారం రోజుల నుంచి అనేక భద్రతా ఏర్పాట్లను తీసుకుని ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా తగు విధమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించి ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఇది ఇక్కడ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇక్కడ మెగా ఈవెంట్ని ఒక గేమ్ చేంజర్ ఇక్కడ కనిపిస్తుంది ఈ ఈవెంట్ తర్వాత అని చెప్పేసి కూడా ఇక్కడ అభిమానంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ మొత్తం అంతా కూడా ఈవెంట్ అంతా కూడా ఇక్కడ జే మీడియా చైర్మన్ నరేంద్ర పర్యవేక్షణ చేస్తున్నారు. జే మీడియా ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం జే మీడియా ఈ మొత్తం ఏర్పాట్ల పర్యవేక్షణలో, అంటే ముఖ్యంగా ఈ సౌండ్ సిస్టమ్ కావచ్చు, వేదిక ఎట్లా ఉండాలి, విఐపీలు ఎలా రావాలి,
ఏ విధంగా ఇక్కడ కార్యక్రమం ఉండాలనేది ప్రణాళిక సిద్ధం చేసి దాని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, ఏ విధంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ ఏర్పాట్లన్నీ తుది రూపం ఎప్పటికి వస్తాయి? మనకు రేపు మధ్యాహ్నం వరకు మనకు కంప్లీట్ ఒక స్ట్రక్చర్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇట్స్ హ్యూజ్ కైండ్ ఆఫ్ సెటప్ కాబట్టి ఫస్ట్ టైం ఒక టాలీవుడ్లో ఆఫ్టర్ RRR తర్వాత అంత పెద్ద మళ్ళీ సెటప్ వేస్తూ అంటే ఆల్ ఆస్పెక్ట్స్లో ఒక ఈవెంట్ అంటే టెక్నికల్గానే కాకుండా సేఫ్టీ ఆస్పెక్ట్ అనేది కూడా మెయిన్ దృష్టిలో పెట్టుకొని ఇంత కైండ్ ఆఫ్ బారికేషన్ ఇప్పటివరకు ఏ ఆడియో రిలీజ్ కానీ ప్రీ రిలీజ్ కానీ చేయలేదండి. ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇంత బారికేషన్స్, ఇన్ని స్పెషల్ ఎంట్రీస్, కళ్యాణ్ గారి ఎంట్రీ కూడా అసలు ఎవరికి విజిబిలిటీ లేకుండా అంటే ప్రాపర్గా వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అంతే సేఫ్గా ఇంటికి వెళ్ళాలని మా ముఖ్య ఉద్దేశం అండి. ఇలాగ సౌండ్ సిస్టమ్ కానీ ఇది కానీ మొత్తం మీరు ఎల్ఈడి చూస్తే చాలా నిలువెత్తు పెట్టారు. ఇవన్నీ ఏంటి ప్రత్యేకంగా ఆకర్షణ ఏమి ఉండబోతున్నాయి రేపు? అంటే ఈవెంట్ ప్రారంభానికి ముందు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? జే మీడియా అంటేనే ఎల్ఈడికి పెట్టిన పేరండి. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎల్ఈడి స్క్రీన్ టాప్ లెవెల్లో ఇంట్రడక్షన్ చేసిందే జే మీడియా మేము చేసాము. సో కళ్యాణ్ గారు అంటే మేము ఇది ఒక ఈవెంట్ హీరో ఈవెంట్ పక్క పెడితే కళ్యాణ్ గారు మేము కూడా మెగా భక్తులం అండి. సో మేము ఏ ఈవెంట్ చేసుకున్నా, బాస్ ఈవెంట్, ఫ్యామిలీ ఈవెంట్స్ ఏ చేసినా కూడా స్పెషల్ డెడికేషన్గా చేసుకుంటాము. అంత ఎత్తున మళ్ళీ మమ్మల్ని మేమే ట్రాన్స్ఫార్మ్ చేసుకోం. ఈ ఈవెంట్ ఇది చేసామంటే మళ్ళీ మెగా ఫ్యామిలీలో ఏ ఈవెంట్ చేయాలన్నా కూడా దీనికంటే నెక్స్ట్ ట్రాన్స్ఫార్మేషన్ ఏం చేయాలని ఆలోచిస్తుంటుంది మనకి. అదే మొత్తం ఎంతమంది వేదిక మీద ఉండేలాగా మీరు ఏర్పాట్లు చేశారు? ఎంతమంది వేదిక మీద ఉండే అవకాశం ఉంది? వేదిక మీద అంటే ఎట్లుంటుంది అంటే స్పీచెస్ ఇచ్చేసి ఎవరి వాళ్ళు ఇండివిజువల్గానే స్పీచెస్ ఇస్తే వాళ్ళది ఆ కెమెరా ఫ్రేమ్కి అద్భుతంగా కనబడాలి. క్లమ్జీ లేకుండా ప్రతి వచ్చిన వాళ్ళు ఇండివిజువల్గా మాట్లాడుతుంటే ఫోకస్ అటెన్షన్ అవి వాళ్ళదే ప్రాపర్గా మాట్లాడతారు. కాబట్టి ఇండివిజువల్గా పిలిచి లాస్ట్ గ్రూప్ వచ్చేటికి ఒక 50 to 70 మెంబర్స్ ఉంటారండి ఫైనల్గా. ఇది ఇక్కడ మన ఈవెంట్కి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న తీరు. అయితే ఈ విశాలమైన స్థలాన్ని ఇక్కడ కడియానికి చెందిన డాక్టర్ వెలుగుబంటి నాని గారికి సంబంధించిన స్థలం. ఈ స్థలంలో కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఆయన ఇచ్చేయటంతో మొత్తం ఇక్కడ ఏర్పాట్లు కూడా ఈ స్థలంలో జరుగుతున్నాయి. చెప్పండి, మీరు ఎలాగా చూస్తున్నారు? మీ స్థలంలో ఎంత ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? మేము చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామండి. ఈ గ్రౌండ్లో గతంలో మహానాడు పెట్టి సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఇది అయ్యారు. ఈ మోడీ గారు మీటింగ్ పెట్టారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటారు. మొత్తం అవి చూస్తున్నారు కదా, అంటే రేపు ఎంతమంది ఇక్కడికి వచ్చే క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు? ఇంకా క్రౌడ్ వచ్చి ప్లేస్ సరిపోదండి. మరి ఎంత వచ్చినా లక్షల్లోనే వస్తారు. మన గ్రౌండ్ సరిపోకపోవచ్చు. మనం ఇది చూస్తే గేమ్ చేంజర్ ఈ ఈవెంట్కి మొత్తానికి చూసినట్లయితే మెగాభవన్లు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. రేపు మధ్యాహ్నానికి గ్రౌండ్ నిండిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే అందరూ కూడా క్రమశిక్షణతో మెరగాలని చెప్పేసి ఈ మెగా కుటుంబం నుంచి క్రమశిక్షణగా ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కావడం, ఆయన జన సైనికులు ఉభయ గోదావరి జిల్లాలో చాలా అధికంగా ఉండడం, అలాగే మెగాభిమానులు మరోవైపు ఉండడం, మొత్తం ఈ వేదిక సరిపోయే పరిస్థితి కాదు. అది గ్రౌండ్ అయినప్పటికీ కూడా ఒక వచ్చిన వాళ్ళందరూ కూడా క్రమశిక్షణగా రావడం, వచ్చి కూర్చోవడం, అలాగే వెళ్ళడానికి కూడా అదేవిధంగా భద్రతతో కూడిన ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా రేపు గేమ్ చేంజర్ తోటి ఉభయ గోదావరి జిల్లాలో ఒక పండుగ వాతావరణం ఇక్కడ ఉందా అని అనిపించేలాగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీసు యంత్రాంగం అంతా కూడా, అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడెక్కడ లోపలికి ప్రవేశింపజేసే విధంగా అంటే అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఒకవైపు నుంచి విఐపి లోపలికి రావడానికి ప్రత్యేకించి బ్యారికేడ్లు, అలాగే డిస్ప్లేలు ఏర్పాటు చేసి, ఎల్ఈడీలు ఏర్పాటు చేసి దూరంగా కూడా అనేక వేల మంది చూసే విధంగా ఎల్ఈడీలు ఏర్పాటు చేయడం. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం స్టేజ్ మీద చాలా భారీ ఎల్ఈడి ఉంది. ఎక్కడి నుంచి చూసినా కానీ ఆ ఎల్ఈడి మీద మొత్తం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం వీక్షించేలాగా ఏర్పాట్లు చేశారు. అదే ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఎల్ఈడి కూడా ఎంత కట్టుదిట్టంగా నిర్మాణం జరుగుతుందో చూస్తున్నాం. దాదాపు చూసినట్లయితే చాలా నిలువెత్తుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ డిస్ప్లే ఇక్కడ నుంచి చూసినట్లయితే హైవే మీద కూడా పూర్తి స్థాయిలో స్పష్టంగా కనిపించే పరిస్థితి ఉంది. ఇక్కడ అభిమానులు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? నా పేరు ఆదిమూల సాయిబాబా అండి, కడి మండల వీరవరం అండి. ఇక్కడ లక్షలాది మంది తరలి వస్తారండి. ఎటువంటి దుస్సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కానీ, మా జనసైనికులు కానీ అనుక్షణం కూడా నిరంతర పర్యవేక్షణ జరగడం జరుగుతుంది. అలాగే వెలుగుబంటి వెంకటేశ్వరం గారికి స్థలం ఇచ్చిన వెలుగుబంటి వెంకటేశ్వరం గారికి, అలాగే ఈ గోదావరిలో అందరికీ కూడా
పండగ 13, 14, 15 కాదు, మెగా కుటుంబం ఇక్కడికి వచ్చింది కాబట్టి రేపే మాకు పండుగ అని చెప్పి మేము తెలియజేస్తూ ఖచ్చితంగా జన సైనికులు ఎప్పుడు కూడా క్రమశిక్షణ గల చర్యలకు ఖచ్చితంగా క్రమశిక్షణతో ఉంటారు. ఈ ఈవెంట్ 100% సక్సెస్ అవుద్ది. మాకు సంక్రాంతి 13, 14, 15 కాదు, రేపే మాకు సంక్రాంతి అని తెలియజేస్తూ జై జనసేన. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా ఇక్కడ ఈ ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా ఉంది. మొత్తానికి ఈవెంట్ అయితే చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యేలాగా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు సాయంత్రం ఇప్పుడు చూసినట్లయితే రాజమండ్రిలో ఒక పాదయాత్ర కూడా చేపట్టారు. ఏదైతే రామ్ చరణ్ ధరించిన డ్రెస్ ఉందో గేమ్ చేంజర్లో, ఆ డ్రెస్ ఒకే డ్రెస్ని 1000 మందికి పైగా వేసుకుని వాళ్ళ పాదయాత్ర కూడా కోటగుమ్మ నుంచి చేయడానికి కూడా నిర్ణయించారు. ఈ విధంగా చూసినట్లయితే రేపు గేమ్ చేంజర్ ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా జరుగుతుందని చెప్పేసి కూడా అభిమానులు భావిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి, వేమగిరి గేమ్ చేంజర్ వేదిక నుంచి.